యుఎస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నవంబర్ లో ఎలక్షన్స్ ఉంటాయి. లాస్ట్ టైమే బైడెన్ రాంగ్ సెలెక్షన్ ఒక రకంగా. ఎందుకంటే రాంగ్ సెలెక్షన్ ఇన్ ద సెన్స్ ఏజ్ ఫ్యాక్టర్ కదా. 81 years అంటే చాలా కష్టం. అది కాక ఆయన ఎక్కడున్నా పడిపోతా ఉన్నాడు. సో అట్లాంటి సెలక్షన్ వస్తున్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఇది లేకుండా పోతుంది. డీడాలరైజేషన్ అవుతుంది. అంటే కన్వర్షన్ లో ఎవ్రీ కంట్రీ దే ఆర్ పేయింగ్ ఆన్ దేర్ ఓన్ కరెన్సీ. అది పెద్ద ప్రాబ్లం కదా డీడాలరైజేషన్ కి. సో వాళ్ళ ప్రభావం తగ్గుతుంది అనుకోవచ్చు. ఇలాంటప్పుడు యుఎస్ స్ట్రాంగ్ ఉండాలా. స్ట్రాంగ్ లేకపోతే చాలా ఇది ఉంటుంది. అంటే బైడెన్ కూడా ఇప్పుడు షేకీ గ్రౌండ్స్ లో ఉన్నట్టున్నాడు. మేబీ వాళ్ళ పార్టీ కూడా కమలా హ్యారిస్ కి ఎక్కువ గాలి చూపిస్తోంది. సో ఆమె హైలైట్ అవ్వచ్చు ఈయన కనుక విత్డ్రా అవుతే. డెమోక్రాటిక్ పార్టీ మొత్తం హెవీ వెయిట్స్ అందరూ వాళ్ళు లైన్అప్ చేస్తున్నారు ఈమెని కొంచెం ప్రమోట్ చేయడానికి. సో సిఎన్ఎన్ పోల్ లో కూడా ట్రంప్ ఫేవర్స్ 49% అయితే బైడెన్ 43%, 6% తేడా ఉంది. అదే ఈమెకైతే 45% ఉంది. ఇండిపెండెంట్ ఎక్కువ కమలా హ్యారిస్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ కూడా సరి సమానంగా ఉంది. సో బైడెన్ కనుక చూస్ టు స్టెప్ సైడ్ దెన్ హ్యారిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ కదా, డెఫినెట్ గా మనం ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.